రివ్యూ ఆఫ్ ద మూవీ హనీ తెలుగు మూవీ యాక్టెడ్ బై నవీన్ చంద్ర. మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందంటే సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే అస్సలు బాగోలేదు. అందువల్ల ఈ సినిమా అయితే బాగోలేదు. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీలో నవీన్ చంద్ర యొక్క క్యారెక్టర్ ఆనంద్ ఒక మిడిల్ క్లాస్ అతను. తన భార్య పేరు లలిత. 10 ఏళ్ల కూతురు మీరాతో కలిసి లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఆనంద్ కు ఫస్ట్ నుంచి కూడా క్షుద్ర విద్యల పట్ల విపరీతమైన ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కష్టపడకుండా భారీగా సంపాదించాలనే ఒక ఆశతో సారంగపాణి అనే గురువు దగ్గర క్షుద్ర పూజలు నేర్చుకుంటూ ఉంటాడు. తమ కూతురు మీరా పేరును ఆ పూజల మధ్యలో విన్న లలిత ఒక డిప్రెషన్ కి అయితే గురవుతాది. ఆనంద్ బిహేవియర్ వింతగా మారడంతో ఊరికి దూరంగా ఉన్న ఒక పాత బంగ్లాకు వాళ్ళు షిఫ్ట్ అవుతారు. అక్కడ నల్లపిల్లి నుంచి వచ్చే మాయా అనే తాంత్రిక శక్తి కోసం మీరాను బలి ఇవ్వాలని చూస్తారు. ఈ ప్రమాదం నుండి లలిత తన బిడ్డను ఎలా కాపాడుకుంది అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. దయ్యాలు, చేతబడి లాంటి రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ కు డిఫరెంట్ గా నల్లపిల్లి మాయా అనే ఒక తాంత్రిక కోణాన్ని సెలెక్ట్ చేసుకోవడం బాగుంది. క్షుద్ర శక్తుల నేపథ్యంలో ఒక వెరైటీ లైన్ ను టచ్ చేయడము ఇంట్రెస్ట్ అయితే కలిగించింది. తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్న దానిని స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడు. అసలు సీక్రెట్ రివ్యూలు అయినప్పటి నుంచి మూవీ చాలా స్లోగా అయితే ఉంటుంది. తాంత్రిక పూజలు సీన్స్ అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. క్లైమాక్స్ కు లీడ్ ఇచ్చే సీన్స్ చాలా చోట్ల చాలా సిల్లీగా అయితే అనిపించాయి. ముఖ్యంగా గొలుసులతో బంధించడం, వింత ఇంజెక్షన్లు ఇవ్వడం ఇలాంటివి అస్సలు అయితే వర్కౌట్ అవ్వలేదు. నవీన్ చంద్ర ఎప్పుడు తన క్యారెక్టర్స్ కు న్యాయం చేస్తాడు, కానీ ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ను ఇంపాక్టెడ్ గా డిజైన్ చేయకపోవడం వల్ల అతని క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ అయితే లేకుండా పోయింది. సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదనే రేంజ్ లో అయితే ఉన్నాయి. థ్రిల్లర్ మూడ్ ను క్రియేట్ చేయడంలో ఈ రెండు కొంతవరకు అయితే హెల్ప్ అయితే అయ్యాయి. ఇందులో ఇంప్రెస్ చేసే పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న సరికొత్త క్షుద్ర పూజల నేపథ్యం అనే ఒక పాయింట్, యాక్టర్స్ యొక్క యాక్టింగ్. డిసప్పాయింటెడ్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయో మూవీలో అంటే ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేని స్క్రీన్ ప్లే. అసలు ఈ థ్రిల్లర్ సినిమాకు సెట్ అవ్వని హనీ అనే ఒక టైటిల్ కూడా. భయపట్టే సీన్స్ లేకపోవడం ఇంకా మైనస్ పాయింట్. ఫైనల్ గా చెప్పాలంటే ఒక మంచి పాయింట్ ను తీసుకున్నప్పటికీ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉండాలో అవన్నీ కూడా ఇందులో చాలా తక్కువ. సరైన హోంవర్క్ జరగకపోవడం వల్ల ఈ మూవీ పెద్దగా ప్రభావం అయితే చూపలేకపోయింది. ఒకసారి టైం పాస్ కోసం ట్రై చేయొచ్చు. మీరు మూవీని చూసారా? చూసినట్లయితే మీకు మూవీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.